రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరూరి రమేష్ టాపిక్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. నిన్నటి వరకు బీజేపీలో చేరతానని ప్రచారం జరగ్గా ఇవాళ అధికారికంగా ప్రకటించే సమయానికి కీలక పరిణామం చోటు చేసుకుంది. వర్ధన్నపేటలోని ఆరూరి రమేష్ నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సమయానికి అకస్మాత్తుగా బీఆర్ఎస్ అగ్రనాయకులు బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఇక మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరూరిని బుజ్జగించారు. హైదరాబాద్ కు వచ్చే క్రమంలో జనగాం పెంబర్తి వద్ద బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఇక ఎర్రబెల్లి వాహనం నుంచి బలవంతంగా బీజేపీ నేతలు ఆరూరి కారు దించారు. ఈ క్రమంలో ఆరూరి షర్ట్ కూడా చినిగినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ అందిస్తారు. రైట్, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆరూరి రమేష్ యొక్క ఎపిసోడ్ అనేది చాలా సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతలు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక మంది నేతలు కూడా అటు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో చేరారు. అయితే ఈ క్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ యొక్క ఎపిసోడ్ అనేది రాష్ట్రంలో చాలా కీలకాంశంగా మారింది. తొలుత తను బీజేపీ పార్టీలో ఇన్ని రోజుల నుంచి చేరుతారని చెప్పేసి చాలా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ అధికారికంగా తన నివాసం వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బీజేపీ పార్టీలో చేరబోతున్నానని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో చెప్పేటువంటి సందర్భంలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆరూరి రమేష్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అటు హరీష్ రావు కూడా ఆరూరి రమేష్ యొక్క నివాసం వద్దకు చేరుకొని ఆరూరి రమేష్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అటు బీజేపీ నేతలు అంటే స్థానికంగా ఉన్నటువంటి వర్ధన్నపేట బీజేపీ నాయకులు ఆరూరి రమేష్ని తన వైపు లాక్కున్నటువంటి ప్రయత్నం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్కి ఆరూరి రమేష్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ నేతలు ఎర్రబెల్లి యొక్క కాన్వాయ్ని అడ్డుకొని ఆరూరి రమేష్ని బలవంతంగా కారులోంచి దించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో బీజేపీ నేతలు అటు బీఆర్ఎస్ నేతలు తోపులాటలో ఆరూరి రమేష్ యొక్క షర్టు కూడా చినడం జరిగింది. అయితే ఆరూరి రమేష్ బీజేపీ నేతల యొక్క తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. నేను ఎక్కడికి పోవట్లేదు, నేను హైదరాబాద్కే కదా పోయేది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి బీజేపీ నేతల మీద ఆరూరి రమేష్ అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఆరూరి రమేష్ పెంబర్తి నుంచి హైదరాబాద్ చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు ముఖ్య నేతల్ని కలిశారు. ఈ క్రమంలో ఆరూరి రమేష్ బీజేపీలో చేరుతున్నట్టు తను అధికారికంగా ప్రకటించలేదు. నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నా మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, నేను ఎక్కడ మిస్ కాలేదని చెప్పేసి ఆరూరి రమేష్ ప్రకటించినటువంటి సందర్భం ఉంది. మొత్తం మీద ఆరూరి రమేష్ యొక్క ఎపిసోడ్ అనేది ఈరోజు రాష్ట్రంలో చాలా సంచలనంగా మారింది. మరి భవిష్యత్తులో ఆరూరి రమేష్ ఏ విధంగా ముందుకెళ్తారు, మరి బీఆర్ఎస్లో ఉంటారా, కేసీఆర్ యొక్క మెప్పపులకు బుజ్జగింపులకు ఆరూరి రమేష్ తలకుతారా, లేదా బీజేపీ వైపు చూస్తారా, లేకపోతే కాంగ్రెస్ వైపు చూస్తారా అనేది చాలా కాలం ముందు భవిష్యత్తులో ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది.